పూరా లోకల్. రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు వెంగళరావు నగర్ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో ఏమనిపిస్తుందమ్మా, రేపు రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి దగ్గర పడ్డాయి. అందరూ పార్టీ ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు, అభ్యర్థులందరూ. ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వస్తున్నారు మేడం, 3 పార్టీ వాళ్ళు వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, తర్వాత కృష్ణరెడ్డి అదే బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు. మొత్తం 3 వచ్చారు. ఓటు అందరూ అడుగుతారు కదా మేడం, ఎవరు అడగకుంటుంటారు. కాకపోతే ఏరియాకి గోపీనాథ్ సారు చేసేవాళ్ళు, మరి ఆయన చచ్చిపోయారు కదా, మరి మేడం నుంచి ఉన్నారు. మాకైతే మాత్రం వాస్తవే చెప్పాలి, నిజాలే చెప్పాలి కానీ అబద్ధాలు ఆడకూడదు. సునీత మేడంని చేర్చారు మాకు. తర్వాత మాకు ఎవరో పంచిపెట్టింది లేదు. బతుకమ్మ చీరలు మాకు ఎవరు ఇచ్చింది లేదు మేడం. నేను 30 సంవత్సరాలు అవుతుంది మేడం, అబద్ధం చెప్పకూడదు. నాకు ఈ వేళకు 30 సంవత్సరాల్లో నేను దరఖాస్తులు పెట్టడమే కానీ నాకు ఒక ఇల్లు రాలేదు. నా పిల్లలిద్దరూ, మా బాబు బీటెక్ చదివినాడు, మా పాపనేమో శారదా సారీస్లో చేసేది. నా కొడుక్కి కూడా ఇప్పటికి గవర్నమెంట్ నుంచి కూడా అంతా తెలంగాణే, గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఇంత అందలేదు మేడం. ఈ వేళకి 30 సంవత్సరాలు నేను హైదరాబాద్కి వచ్చి ఒక్కనాడు కూడా నాకు ఇంత గవర్నమెంట్ నుంచి ₹1 పొందలేదు. ఏ ప్రభుత్వం చేయలేదనిపిస్తుంది? అంతకుముందు మరి బీఆర్ఎస్ ఉంది. ఏ ప్రభుత్వం నాకు చేయలేదు మేడం, ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడు, నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంచి వచ్చి ఉన్నాను నేను. అప్పటి కాంచి ఇప్పటికీ నాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇచ్చిందంటే ఇచ్చిందని చెప్పుకుంటాను. నేనైతే వాచ్మెన్కే ఉండేదాన్ని, ఇప్పుడు కిరాయికి పోయినా. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెంగళరావు నగర్లో ఎవరు చేశారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తుందా పనులు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉందంటే, పార్క్ ఉందంటే అప్పుడు ఏమో ఆ సారే వచ్చి మనం చచ్చిపోయారు కదా. రోడ్ల సంగతి నాకు తెలియదు మేడం. ఇక్కడికైతే మీటింగ్ వస్తే ఆ సారే చేశారు, గోపీనాథ్ సారే. అంటే తర్వాత విషయం నాకు ఏమో మేడం, మరి అనుభవం లేదు. మరి ఏమో కొందరు అంటున్నారు వస్తుంది అని అంటున్నారు, కొందరు ఏమో కాంగ్రెస్ వస్తుందని కొందరు అంటున్నారు, కొందరు ఏమో. ఎలా అనిపిస్తుంది ఆయన కోసం? ఏంటి మీ అభిప్రాయం? అంటే రౌడీ షీటర్లు అని చెప్పేసి అంటున్నారు. ఏమో మేడం, అలాంటివి ఏమనలేదు, ఎవరు అనలేదు మేడం, నేను వినలేదు కూడా ఇప్పటికి. ఏమో మరి ఎవరన్నా అనుకుంటున్నారేమో కానీ. మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడా నవీన్ యాదవ్ మాట్లాడడానికి? రాలేదు మేడం, నేను చూడలే లేదు. నేను చూడలే లేదు, అబద్ధం చెప్పాలి, నేను చూడలే. ఆ సార్ అంటే వచ్చే ఉంటారు, నేను చూడలే. నేను అబద్ధం ఏం చెప్పాలి. గోపీనాథ్ సార్ అంటే మీటింగ్లకు వచ్చేవాడు. తర్వాత మేడం ఉంది కదా, ఎవరు, సునీత మేడం మొన్న వచ్చారు, ఆమె నా వాళ్ళు చూశాను. తర్వాత ఏమంటారు, గోపీనాథ్ సార్ కింద ఆమె ఉంటుంది, ఆ మేడం పేరు తెలియదు నాకు, బుక్మంట రావట్లేదు. ఆ మేడం వచ్చేసారు, దేవిక మేడం. అంతే, నేను వాళ్ళు చూశాను అంతే. బీజేపీ వాళ్ళు రాత్రి కృష్ణరెడ్డి సార్ వచ్చారు, మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. ఏమో మేడం నాకు తెలియదు మేడం, అది నేను చెప్తున్నాను. నా అనుభవంలో నాకు ఎవరు చేసింది లేదు మేడం, నాకు వస్తే మాత్రం ఏది లేదు. ఏమో అవన్నీ మనకు తెలియమ్మా. ఎవరు గెలిచినా మనకేం పెట్టేది లేదమ్మా. ఇన్ని 40 ఏళ్ళ నుంచి ఉన్నాం హైదరాబాద్లో, ఇక్కడే ఉన్నాం, అన్నీ ఇక్కడే. ఏం ₹1 ఎరగం, ఒక్క వస్తువు ఎరగం అంతే. చీరలు లేదు, ఏమి లేదు, అసలు ఏమీ ఇలే. ఏమి అందలే. అప్పుడు ఏదో ఇల్లు ఇస్తారు, అది ఇదని రాసుకొని పోయారు, ఏమీ లేదు. ఏమి చేయలే ఆయన కూడా. అబ్బే, ఎవరు గెలిస్తే చేస్తారో ఏమో అర్థం కాదు. ఏం అందలే. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఎవరు గెలిచినా ₹1 ఎరగం, ఒక్క వస్తువు ఎరగం. అందరికి ఇల్లు ఇచ్చారు, మాకు ఏదీ లేదు. ఇల్లు కూడా రేషన్ కార్డు ఒక్కటే ఉంది, అది ఒక్కటే. అది కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చిన కార్డు అది. కేసీఆర్ వచ్చాక తీసేసారు. కేసీఆర్ వచ్చాక తీసేసాక మళ్ళీ ఆఫీస్కి పోయి మా అబ్బాయి రాపించుకున్నాడు, కడితేపాత.
మరి ఇక్కడ రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్న అభ్యర్థులు ఎవరో తెలుసా? ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? తెలియదమ్మా, మా అబ్బాయికి తెలుసు, నాకు తెలియదు. తెలీదు. మా అబ్బాయి ఆ రోజు ఎవరికేయమంటే ఆ రోజు ఆయత్త అంతే. మరి ఏ పార్టీలు ఉన్నాయి తెలుసా? ఎవరెవరు ఏ పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నారో తెలుసా? తెలియదమ్మా, నాకేం తెలియదు. నీకు తెలీదు. మా అబ్బాయి వేస్తాడు, ఇక ఆయన వేయమంటే ఎవరికి వేయమంటే వాళ్ళకి. ఎలా ఉందమ్మా మీ బిజినెస్ మరి? అట్లే నడుస్తుందమ్మా, ఇంకేం చేస్తాము, అట్లే నడుస్తుంది, ఇంక అట్లే వ్యాపారం. ఏం వస్తుందమ్మా, ఏ ఇష్టం ఏం చేయాలంటే ఇంకా ఏం పనికి చేత కాక అది చేసుకోవాల్సిందే వచ్చింది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనిపిస్తుంది? పథకాలన్నీ అందుతున్నాయా? బతకాలని అందుకుంటున్నాం. కాదు, పథకాలు ఏమన్నా స్కీమ్ పథకాలు ఏమైనా అందాయా? బస్సులు, బతుకమ్మ చీరలు ఇవన్నీ అందాయా? మొన్న ఒకటి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చారు? ఆ సార్ ఇచ్చిండు. బీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచిగా పనిచేస్తుంది అనిపిస్తుందా? ఇంకా నాకు ఆ సంగతి తెలియదమ్మా, ఇంకా వాళ్ళు అయితే ఇచ్చిండ్రు. మరి రేపు జూబ్లీహిల్స్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరైనా ఓటు ఆడడానికి వచ్చారా ఇక్కడికి? ఆడిపోయినరు కానీ మాకు ఇక్కడ లేదమ్మా, ఊర్లో ఉంది. ఊర్లో ఉంది మాది, ఇక్కడ లేదు. లేదు. సో ఓటు లేకపోయినా కానీ రేవంత్ రెడ్డి బాగా చేశాడు అనిపిస్తుందా? కేసీఆర్ బాగా చేశాడు అనిపిస్తుందా అప్పట్లో? ఆయననే నడిపిస్తున్నాడు కదమ్మా మంచిగా. ఇప్పటికైతే నీళ్ళకు కానీ సంస్థలు అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నాడు? ఏమమ్మా అది నాకు తెలియదు ఆ సంగతి. ఈయనదైతే అన్నాక ఇన్నా.